బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోనే ఉండదు అనే ఒక మాట, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ కవిత దగ్గర నుంచి వచ్చింది. సరే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు తను మాట్లాడుతూ ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఏవైతే మాట్లాడుతుండో సేమ్ అటువంటి మాటలే. నిజానికి ఒక ప్రతిపక్షంగా ఉండాలనుకుంటున్నటువంటి, ప్రజా సమస్యల మీద గలమెత్తాలనుకుంటున్నటువంటి ఏ వ్యక్తులైనా, వారు కవిత గారా మరొకరా, ఇవాళ ప్రభుత్వంలో ఎవరున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాలి తప్ప, వాళ్ళ మీద మాట్లాడాలి తప్ప, మళ్ళీ ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని 10 ఏళ్ళు, మేము 9.5 సంవత్సరాలు పరిపాలనలో ఉంటే మీది బాగాలేదనుకున్నారా? లేదు, మీకంటే గొప్పగా ఆయన చేస్తానని హామీలు ఇస్తుండు కాబట్టి ఆయనను గెలిపించుకుంటాం అనుకుందా? కానీ గెలిపించినారు. ఆయన తనని అడగాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని అడగాల్సింది పెట్టేసి కేసీఆర్ గారి మీద విమర్శిస్తే దాంతో ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. అసలు విమర్శించాల్సినటువంటి బాణం ఎక్కువ పెట్టాల్సింది ప్రతిపక్షం మీద, ప్రధాన పక్షం మీద. కాకపోతే మీ అవకతవకలు, ఆరోపణలు, బోల్డన్ని కుంభకోణాలు, అక్రమాలు అన్నీ చేశారు కాబట్టే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ కేసీఆర్కి ఎంత అయితే అందులో ఒక వాటా ఉందో, లేకపోతే ఈ మొత్తం కుంభకోణాలు వీటన్నిటిలో ప్రధానమైనటువంటి షేర్ కేసీఆర్కు ఉంది, ఆ తర్వాత హరీష్ రావుకు మాత్రమే ఉంది అనేటువంటి మాట. ఈ ఇద్దరి పేర్లు మాత్రం చాలా క్లియర్గా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు కవిత కావచ్చు అదే మాట చెప్తున్నారు కదా. అంటే మా పార్టీలో పనిచేసిన ఒక సభ్యురాలు, మా పార్టీ నాయకురాలు, ఇప్పుడు మా పార్టీ మా పార్టీ నుండి బయటికి పోయిన తర్వాత మా పార్టీలకు వెళ్ళి విడిపోయినటువంటి వాళ్ళు బహిష్కరించబడ్డ వాళ్ళు కావచ్చు, రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు, ఏం కామెంట్ చేస్తారో ఆమె కవిత కూడా అదే కామెంట్ చేస్తుంది. అంతే తప్ప పెద్దగా దానికి ఏం ప్రత్యేకంగా చూసుకోవాల్సినటువంటి ఏముంది దాంట్లో? అసలు నిజానికి ఏమన్నా ప్రత్యేకంగా కవిత గారు కొత్తగా ఇప్పుడే మాట్లాడుతుండ్రు, ఇంతకుముందు ఎవ్వరు మాట్లాడినటువంటి విషయాలు తను మాట్లాడుతుండ్రు అంటేనేమో నిజమే, అయ్యో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. గతంలో మా పార్టీకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మాట్లాడినారు కదా, ఇటువంటి మాటలే మాట్లాడినారు. ఆమె మాట్లాడిన, కాకపోతే ఈమె మాట్లాడిన దాంట్లో కొంత ప్రత్యేకత ఉంది. వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళేమో బయటకు వచ్చిన తర్వాత కూడా మాతో పాటు ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పోతా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారని. కానీ కవిత గారు మాత్రం మమ్మల్ని మాత్రమే విమర్శించుకుంటూ పోతా ఉన్నారు. వాళ్లకు కవిత గారికి ఉన్న వ్యత్యాసం ఇది ఒక్కటే అవపడుతుంది తప్ప పెద్దగా నాకేం వ్యత్యాసంగా. ప్రభుత్వాన్ని అసలే క్వశ్చన్ చేయట్లేదా, ఏం మాట్లాడట్లేదా ప్రభుత్వం మీద? అంటే నేను కొత్తగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా, ఒక కార్యకర్తగా నేను అనేకంటే కూడా ఇవాళ పత్రికల్లో వస్తున్నట్టు అంశాలు, మీరు చూపిస్తున్నటువంటి మీడియా ద్వారా చూపిస్తున్నటువంటి అంశాలు, దీంతో ప్రజల్లో జస్టిఫికేషన్ ఉన్నది. అంటే ఎవరి కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం. కాబట్టి నేను మొన్నటిదాకా మాతో పనిచేసినటువంటి ఒక సభ్యురాలు వెళ్ళిపోగానే తెల్లారి నుంచి మేము విమర్శించడం కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే మాతో పాటు దాదాపుగా ఒక 16 సంవత్సరాలు ఉన్నారు. 2008 నుండి జాగృతి అనే ఒక సంస్థ పెట్టుకొని మాకు అఫిలియేటెడ్గా పనిచేసుకుంటూ వచ్చినారు. తర్వాత 2014లో మా పార్టీ గులాబీ కండువాతోటి ఎంపీగా ఎన్నికైనారు. 2014 తర్వాతే మాతోటి అసోసియేట్ అయ్యి మాతో పూర్తిగా ఉన్నారు. అంతకుముందు తనే అంటున్న మాట ఇప్పుడు తను చెప్పినట్టుగానే ఎక్కడో బహుశా నిన్ననే అన్నట్టున్నారు. నేను ఇండివిజువల్గా ఈ పార్టీకి పనిచేసినాను. హరీష్ రావు గారు, కేటీఆర్ గారేమో కేసీఆర్ గారి కనుసన్నల్లో పనిచేసారు. అంతే కదా. నిజానికి దీంతో మన క్లారిటీ ఏమొస్తా ఉందంటే, కేసీఆర్ గారి కనుసన్నల్లోనేమో పార్టీ అంతా పనిచేస్తుంది. కేసీఆర్ గారు కనుసన్నల్లో పనిచేయని వాళ్ళు ఎవరు అంటే కేసీఆర్ గారికి సంబంధం లేదు అని అనుకోవాలి. ఎప్పటిదాకా తను ఓ సంస్థ పెట్టి 2008 నుండి 2014 వరకు మాకు అనుబంధంగా లేరని వారే చెప్పినారు. 14 తర్వాత మా పార్టీ సభ్యురాలు. సో ఇంతకాలం మా పార్టీ దాదాపు 10 సంవత్సరాలు మా పార్టీ సభ్యురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బయటికి పోయి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడితే వెంటనే మేము ఎట్లా విమర్శించి కూడా ధర్మం కూడా కాదు కదా, మేము మాట్లాడడం కూడా ధర్మం కాదు.